నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ షాప్ స్మైల్. ఈరోజు టెట్కు ప్రిపేర్ అయ్యే వారి కోసం 3వ తరగతి తెలుగు బాలభీముడు పాఠం నుంచి కొన్ని ప్రశ్నలు. కౌరవులు భీముడిని ఆటలలో ఏం చేసేవారు? జవాబు: ఆటలలో కలుపుకునేవారు కాదు. కౌరవులు భీముడికి తినే పదార్థాలలో ఏమి కలిపి ఇచ్చేవారు? జవాబు: విష పదార్థాలు. విష పదార్థాలు తిన్న భీముడు ఏమయ్యాడు? జవాబు: ఏమీ కాకుండా జీర్ణం చేసుకున్నాడు. కౌరవులు భీముడిని తీగలతో కట్టి ఎక్కడ పడేశారు? సి. నదిలో. భీముడిని కొండ చర్యల నుండి దేని మీదకు తోసేశారు? బండరాళ్లపైన. కౌరవులు ఎన్ని రకాలుగా హింసించిన భీముడి బలం చూసి ఏమయ్యారు? జవాబు: ఏ ఆశ్చర్యపోయారు. భీముడు ఎప్పుడు అల్లరి చేస్తూ ఏమి పెట్టుకునేవాడు? జవాబు: సి. పోట్లాటలు. భీముడికి ఎలాంటి బలం ఉండేది? జవాబు: సి. అపారమైన బలం. భీముడు ఒకసారి దేనితో హోమగుండాన్ని పగలగొట్టాడు? జవాబు: సి. గదతో. భీముడు అన్నదమ్ములతో కలిసి స్నానానికి ఎక్కడికి వెళ్ళేవాడు? జవాబు: బి. నదికి. కుంతీదేవి తన కుమారులతో నడుచుకుంటూ వెళ్తుండగా బురదలో ఏమి ఇరుక్కుపోయింది? జవాబు: బి. బండి చక్రం. భీముడు నదిలోకి దూకినప్పుడు ఒడ్డున ఉన్న మునులకు ఏమయ్యేది? జవాబు: బి. వారి బట్టలు తడిసిపోయేవి. భీముడు నీటిలో చాలాసేపు ఏం చేసేవాడు? బి. ఊపిరి బిగబట్టేవాడు. భీముడు నీటిలో మునిగిపోయాడని మునులు ఎవరికి చెప్పేవారు? జవాబు: సి. కుంతీదేవికి. భంగం కలిగించడం అనగా అర్థం ఏమిటి? జవాబు: బి. ఆటంకం కలిగించడం. అపార ఈ పదానికి అర్థం ఏమిటి? జవాబు: సి. అంతులేని. భీముడి తల్లి పేరు ఏమిటి? జవాబు: సి. కుంతీదేవి. ఆశ్చర్యం పదానికి అర్థం? జవాబు: డి. అబ్బురపాటు. సామాన్యుడు అంటే ఎవరు? జవాబు: సి. సాధారణమైన వాడు. చెట్టు దీనికి పర్యాయ పదం ఏది? జవాబు: సి. వృక్షం. బురదలో ఇరుక్కుపోయిన చక్రాన్ని ఎవరిని తీయమని కుంతీదేవి చెప్పింది? జవాబు: సి. భీముడు. తల్లి దీనికి పర్యాయ పదం ఏది? జవాబు: సి. జనని. రాజు దీనికి పర్యాయ పదం ఏది? జవాబు: సి. ప్రభువు. కుమారుడు దీనికి పర్యాయ పదం ఏది? జవాబు: బి. పుత్రుడు. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు ఈ వాక్యంలో క్రియ ఏది? జవాబు: సి. నవ్వుతున్నాడు. అది పెద్ద బండ ఈ వాక్యంలో విశేషణం ఏది? జవాబు: బి. పెద్ద. ఆమె అడుగు తడబడింది ఈ వాక్యంలో సర్వనామం ఏది? జవాబు: ఏ. ఆమె. భీమునికి కోపం వచ్చింది ఇందులో వచ్చింది అనేది ఏ భాషా భాగం? జవాబు: ఏ. క్రియ. భీముడు చెట్టు ఎక్కాడు దీనికి వ్యతిరేక వాక్యం గుర్తించండి. జవాబు: భీముడు చెట్టు ఎక్కలేదు. కుంతీదేవి భయపడింది దీనికి ప్రశ్నార్థక వాక్యం గుర్తించండి. జవాబు: కుంతీదేవి భయపడిందా? భీముడు బండి చక్రాన్ని ఎలా బయటకు తీశాడు? జవాబు: సి. సులభంగా. భీముడు ఆడుకుంటూ చెట్ల కొమ్మలను ఏం చేసేవాడు? జవాబు: ఏ. విరిచేసేవాడు. భీముడు బలానికి భయపడిన వారు ఎవరు? జవాబు: బి. కౌరవులు. కౌరవులలో పెద్దవాడు ఎవరు? జవాబు: డి. దుర్యోధనుడు. భీముడి బలం చూసి తీవ్రంగా అసూయపడినది ఎవరు? జవాబు: ఏ. దుర్యోధనుడు. కింది వారిలో కౌరవుల సమూహంలో లేనివారు? జవాబు: డి. భీముడు. తిరిగి ఇంకొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అని ఉండాలి.